అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంట చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏమంటే చేస్తున్నారు రాజుగారు? జింజర్ పన్నీర్ అండి. జింజర్ పన్నీర్. వావ్, జింజర్ పన్నీర్ అంట. తనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జింజర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఉల్లిపాయలు మనం ఇలా పేస్ట్లా వాడుతున్నామండి. ఓకే ఓకే. సో ఇది మనకు గ్రేవీలా వస్తుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అండి, నూనె పీల్చుకుంటుందండి. దీంట్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అవునా? ఓకే. ముందుగా అల్లం పేస్ట్ అండి. ఓన్లీ అల్లం. ఓకే. సో దీంట్లోనే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అండి. సో ఇది కూడా కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఓకే. సో ఈ అల్లం పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ వల్ల మనకు ఒక డిఫరెంట్ రుచి అనేది దీనికి వస్తుందండి. ఓకే. సో డిఫరెంట్ వెజిటేబుల్స్తో కూడా మనం చేసుకోవచ్చు ఈ జింజర్ గ్రేవీతో మనం. ఓకే. ఓకే. సో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, సో దాని అర్థం ఏంటంటే మనకి ఇది వేగినట్టు, పేస్ట్ మనకు మగ్గిపోయిందని. ఓకే. దీంట్లో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, అలాగే కొద్దిగా టొమాటో సాస్. ఓకే. సో ఇది మనకు న్యాచురల్గా వచ్చే కలర్ అండి. సో కొద్దిమంది ఏంటంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తుంటారు, రెడ్ కలర్. సో అంత మంచిది కాదు, మనం ఫుడ్ కలర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కాబట్టి. సో అంత రెడ్గా కాకుండా ఇలా మనకు ఆ సోయా తర్వాత టొమాటో సాస్ వేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుంది. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మనం వేసిన సోయా సాస్లో, టొమాటో అలాగే చిల్లీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం కలర్ కోసం అండి. ఇంకా కలర్ కావాలంటే మనకి కాశ్మీరీ కారం వేసుకున్నా మనకు బాగుంటుంది. కొద్దిగా పంచదార. సో ఇలాంటి రెసిపీస్కి మనం కొంచెం ఇలా స్వీట్ టచ్ ఇవ్వాలన్నమాట. ఎస్. కొద్దిగా వెనిగర్ అండి. వెనిగర్. ఓకే. తీపి, పులుపు, కారం అన్ని మిక్సప్ ఉంటుందండి. ఆ రుచులన్నీ తెలుస్తూ ఉంటాయి తినేటప్పుడు, ఒక్కొక్కటిగా అలా మనకు బయటకు వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో మనకు గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీతో ఏ వెజిటేబుల్ వేసినా సూపర్గా వస్తుంది. పన్నీర్ ముక్కలు, అలాగే కొంచెం ఘాటు కావాలనుకుంటే ఈ స్టేజ్లో పచ్చిమిర్చి అండి. ఓకే. సో ఇది మనం జింజర్ మెయిన్ ఉండాలనుకున్నాం కాబట్టి ఉట్టి జింజర్ వేసాం, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు రాజు గారు? వేసుకోవచ్చు అండి. అది ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ అనేది. మెయిన్గా ఇది మనకు డిష్ ఇలాగే పోతుంది. ఎక్కువ జింజర్ టేస్ట్ తెలియాలి కాబట్టి మనం ఉట్టి జింజర్ ఒకటి, అల్లం పేస్ట్ ఒకటే మనం దీంట్లో వాడుతుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఒక 2 నిమిషాలు మనకు ఈ గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కలు మగ్గితే సో వాటికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. అంటే తినేప్పుడు మనం ముక్క నమిలిన
మనకు ఆ ఫ్లేవర్స్ ఈ గ్రేవీలో ఉన్న తెలిస్తే ఫ్లేవర్స్ అన్ని బాగుంటుంది. తెలుస్తూ ఉంటుందండి. ఓకే. సో ఇది ఏదైనా మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే నూడిల్స్ లాంటివి చేసుకున్నప్పుడు చైనీస్ డిషెస్, సో వాటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఓకే. లేదు అనుకుంటే చపాతి ఉడక వాటిలో కూడా బాగుంటుందా? ఓకే. కొంచెం ఏంటంటే కొంచెం పులుపు, అల్లం ఘాటు, అలాగే కొంచెం మన వెనిగర్ కూడా వేసుకున్నాం కదా. అవును. దాంతో పాటు కొద్దిగా షుగర్ కూడా వేసాం. సో ఇవన్నీ రుచులు తెలుస్తూ ఉంటాయి. బట్ చైనీస్ డిష్తో ఎక్కువ బాగుంటుంది. ఓకే. లేదంటే మన డిష్ ఇలా వాటితో కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర మనం కావాలంటే ఉల్లికాడలు వేసుకోవచ్చా, లేకపోతే ఈ రెసిపీకి ఇలా ఉంటేనే బాగుంటుంది? కొంచెం కొత్తిమీర ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో వేడివేడిగా జింజర్ పన్నీర్ రెడీ అండి. జింజర్ పన్నీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. జింజర్ పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, ఉప్పు, కారం, పంచదార, వెనిగర్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ పన్నీర్ రెడీ. జింజర్ పన్నీర్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే. అన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్కటిగా అలా తెలుస్తుంది. ఉల్లి తర్వాత అల్లం, దాంట్లో వేసిన సాస్లన్నీ కూడా సోయా సాస్, చిల్లీ సాస్, కొంచెం పంచదార వేసాం, వెనిగర్ వేసాం. నాకు కొంచెం ఎగ్ ఫ్రై చేస్తాం కదా, ఎగ్ అలా టేస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ చాలా టేస్టీగా ఉంది. పన్నీర్తో తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి జింజర్ పన్నీర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నోటిపూత ఎక్కువగా ఉన్నట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం తినాలన్నా తాగాలన్నా, ముఖ్యంగా కాస్త వేడిగా ఉన్న ఆహార పదార్థాలు, కాస్త కారంగా ఉన్నవి అస్సలు టచ్ చేయలేకపోతూ ఉంటాము. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క తీసుకొని మెల్లగా నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే నోటిపూత చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి పరిచయం చేసుకొని ఏ వంట చెప్పొస్తారో కనుక్కుందామా? హలో అండి. హాయ్ అండి. నమస్తే. మీ పేరు? సుజాత రెడ్డి. సుజాత రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఏం చేస్తుంటారు? పొలిటీషియనా మీరు? వావ్, పొలిటీషియన్. మీరు బిజీగా ఉంటారు అయితే. అవునా? మరి వంటలు చేస్తుంటారా ఇంట్లో? చేస్తారా? ఓకే. ఎంత బిజీ అయినా ఆడవాళ్ళు వంట రాకుండా మాత్రం ఉండరు కదా. ఓకే. ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? టమాటో పుదీనా పచ్చడి అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో పుదీనా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టమాటోలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 8, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కాస్త జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. ఓకే. వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఓకే. ఓకే. పచ్చిమిరపకాయలు వేగుతున్న టైంలో తర్వాత టమాటా వేసుకోవాలి. అవునా? ఓకే. వేసుకుంటున్నారా టమాటోస్? పసుపు వేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పోపులో ఎందుకు వేస్తామంటే కొంచెం దానికి పడుతుంది కాబట్టి ఫస్ట్. అవునా? పచ్చిమిరపకాయల్లో ఆ సాల్ట్ పీల్చుకుంటే భలే ఉంటుంది. బాగుంటుంది. ఓకే. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా.
టమాటా వేసేసుకున్నాం. సో మీ కారం ఎక్కువ తింటారా సుజాత రెడ్డి గారు? పచ్చిమిరకాయలు వేసుకున్నప్పుడే అనిపించింది నాకు ఎక్కువ తింటారేమో మీరని. అంటే కొంచెం చప్పగా తినడం కంటే కొంచెం కారం స్పైసీగా తింటేనే బాగుంటుంది. అయినా పచ్చడి నాకు కొంచెం కారంగానే ఉండాలి. అవును. కావాలంటే మనం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే బాగుంటుంది. సో మీరు రాజకీయాల్లో ఉన్నారన్నారు కదా, ఏం చేస్తున్నారు? నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చాగా పనిచేస్తున్నాను బీజేపీలో. దాదాపు ఒక 15 years నుండి బీజేపీలో వర్క్ చేస్తున్నాను. ఇంకా బిజీగా ఉంటా, కానీ ఇంకా ఫ్యామిలీ కూడా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. మా వారు గవర్నమెంట్ టీచర్. అవునా? ఇంకా తనకి మార్నింగే బాక్స్ పెట్టాల్సి వస్తుంది. నేను ఇంకా వంటలు కంపల్సరీ ఇంట్లో రోజు మార్నింగ్ వంట చేస్తాను. అవునా? రోజు మీరు బయటికి వెళ్ళే ముందు, వర్క్కి వెళ్ళే ముందు వంట చేసి అంతా ఇంట్లో అన్ని చక్క పెట్టుకుని వెళ్తారనమాట. వెరీ గుడ్. సో ఎప్పటికి వస్తారు ఇంటికి? అంటే ఈవినింగ్ ఏ టైం అవుతుంది? ఇంకా మార్నింగ్ 10కి అట్లా బయటకు వెళ్ళినాం అనుకో, ఇంకా సాయంత్రం మళ్ళీ 6 o'clockకి అందరం రీచ్ అయిపోతాం. ఇంకా నేను ఎక్కువ హైదరాబాద్ వస్తూ ఉంటా. ఓకే. మీటింగ్స్కి అట్లా. ఇంకా నేను కొంచెం లేట్గా వెళ్తూ ఉంటా, కానీ వంట మాత్రం మార్నింగ్ ప్రిపేర్ చేసి వెళ్తాను. ఇప్పుడు టమాటోలు వేగిపోయినట్టున్నాయి కదా? ఇంకా కొంచెం కావాలి. కొంచెం వేగాలా? ఓకే. ఇది కొద్దిగా దూరగా వేగింది కదా, తర్వాత మనం కాస్త పుదీనా వేసుకోవాలి. ఓకే. ఈ పుదీనా ఫస్ట్ అంటే మామూలుగా మనం వాడుకునే ముందు ఉప్పు వాటర్ ఉంటుంది కదా, అందులో కొంచెం కడిగి వేస్తే బాగుంటుంది. పుదీనా సాల్ట్ ఉప్పు వాటర్లో కడిగి వేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ కదా? అవును. చక్కగా అయిపోతే అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. బాగుంటుంది. అవును. సో ఈ చట్నీ మనం దోశ, ఇడ్లీ అలాగే అన్నంలో తినొచ్చు కదా చక్కగా. అవును. ఎందుకంటే ఎక్కువ మా మమ్మీ చేస్తుండేవారు అండ్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. సో నాకు బాగా తెలుసు దీని గురించి. ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేచ్చా? ఓకే. సో ఇది చల్లారని వాళ్ళేమో కదా, మిక్సీ పట్టేమో. చల్లారనిద్దాం కొంచెంసేపు. మీరు కూడా ఇలా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే సుజాత రెడ్డి గారు, చల్లారింది కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మిక్సీ పట్టుకోవచ్చా? మిక్సీ పట్టుకోవాలి. ఓకే. సో బాగా నలిగిపోయింది కదా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? పోపు పెట్టుకోవాలి కాస్త. ఓకే. సో నూనె వేసుకున్నాం, కాస్త ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే. జీలకర్ర వేసుకుందాం, ఎండుమిర్చి వేసుకుందాం. సో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు సరిపోతుందా? ఓకే. సో మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? హాబీస్ ఏంటి మీకు? దొరుకుతుంది అసలు ఫ్రీ టైం లేదా? ఉంటుంది. ఇప్పుడు కరివేపాకా? కరివేపాకు వేసుకోవాలి. సో తాలింపు అయిపోయినట్టేనా? సో ఆ పచ్చడి ఇందులో వేసేస్తారా? కొంచెం తర్వాత ఇంకా ఇది చట్నీ తీసేసుకోండి. ఓకే. సో రెడీ అయిన పేస్ట్ చట్నీ ఇందులో వేసేస్తున్నారు. ఆఫ్ చేసేచ్చా స్టవ్? ఆఫ్ చేయండి. సో ఇది తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది కదా? బాగుంటుంది, కానీ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. పోపు అయిపోయింది కదా. ఓకే. టమాటా పుదీనా పచ్చడి రెడీ. ఓకే.
చూస్తున్నారు కదండి, టమాటో పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. టమాటో పుదీనా పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టమాటో పుదీనా పచ్చడి రెడీ. టమాటో పుదీనా పచ్చడి తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకే, స్పైసీ. సో కొంచెం స్పైసీగా అంటే కారం కారంగా ఘాటుగా ఉంది. బట్ మనం డైరెక్ట్ తిన్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా తెలుస్తుంది. అన్నంలో కలిపేసుకుంటే బాగానే ఉంటుంది. బాగా వచ్చిందండి. సో టమాటో రుచి తెలుస్తూ ఉంది, అలాగే పుదీనా టేస్ట్ కూడా తెలుస్తూ ఉంది. సో అంటే ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ తక్కువ ఏదైనా డామినేట్ గా ఒకటి అలా కాకుండా రెండు బ్యాలెన్స్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంటుంది, తక్కువ అయినా సరే. ఇది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. టమాటో పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మటన్ మంచి ప్రోటీన్ ఆహారం అయినప్పటికీ ఉడికించే విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పచ్చు. అంటే ఎన్ని స్టీమ్స్ వచ్చినా కూడా తొందరగా ఉడకదు. ఇలాంటప్పుడు మటన్ తొందరగా ఉడకడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. మటన్ ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్క కానీ తురుము కానీ వేసుకున్నట్లయితే మటన్ ఫాస్ట్గా ఉడుకుతుంది. ఓకే సుజాత రెడ్డి గారు, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? బీరకాయ బజ్జీ. బీరకాయ బజ్జీ చేస్తున్నారంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, వాము 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సుజాత రెడ్డి గారు, ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, బజ్జీ కాబట్టి ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా, శనగపిండి కావాల్సినంత తీసుకుందాం మనం. ఉప్పు, ఓకే, ఉప్పు తగినంత, జీలకర్ర, ఉప్పు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. వామా, ఓమా వేసుకోవాలి కాస్త. ఎప్పుడు బజ్జీ చేసుకున్న వామ్ వేసుకుంటాం కదా, తొందరగా డైజెస్ట్ ఉంటుంది కాబట్టి. డీప్ ఫ్రై కాబట్టి, శనగపిండి కాబట్టి ఖచ్చితంగా వామ్ తీసుకోవాలి. ఇది కాస్త తినే సోడా. ఓకే, కారం, సో కారం మీరు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేస్తారు, అలవాటు కదా. కాస్త కలిపేసుకోవాలి. సో బీరకాయలు పైన తొక్కేమి బాగా మందంగా తీయక్కర్లేదు కదా బజ్జీకి. ఓకే, కర్రీకి అయితే మనం మొత్తం తీసుకుంటాం. బజ్జీ కాబట్టి కొంచెం అలాగే కొంచెం పైన లైట్ గా తీసేసి అలా కట్ చేసుకుంటే బాగుంటుందా? ఓకే, వాటర్, సో అలా బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ముద్దలు ముద్దలు ఉంటుంది కాబట్టి లేకుండా బాగా సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మొత్తం అన్ని ఇందులో వేసేసుకొని కొంచెం కలిపేసుకుంటా. సో జాగ్రత్తగా కలుపుకోవాలి కదా, ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి బీరకాయ. సో ఆయిల్ కూడా కాగినట్టుంది. ఓకే, ఇప్పుడు వేసేసేడిపోయినా ఇలా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు. ఓకే, సో అవి వేగితే తీసేసుకోవడం అయిపోతుంది కదా, అంతే కదా. ఓకే అండి, అది వేగే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోసల పిండిలో చిటికెడు వంట సోడా కూడా కలుపుకొని పిండి బాగా కలిపి దాంతో దోసలు వేసుకున్నట్లయితే దోసలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. మంచి చిట్కా చూసాం కదా. సుజాత రెడ్డి గారు, రెడీయా? రెడీ. బాగా వేగిపోయాయి, పొంగిపోయాయి.
ఓకే. ఎందుకంటే డైరెక్ట్ తీసి ఇందులో వేస్తాం కదా, టిష్యూ పేపర్ వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకోండి. పోతుంది. తర్వాత మనం ఇందులో మళ్ళీ ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈ రైనీ సీజన్లో ఇలాంటి బజ్జీలు చేసుకుంటే భలే ఉంటుంది కదా, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్కి. బీరకాయ బజ్జీ రెడీ. ఓకే అండి, వావ్, చూస్తున్నారు కదా వేడి వేడిగా బీరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చేసేద్దాం. బీరకాయ బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, జీలకర్ర, వాము, వంట సోడా, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బీరకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీరకాయ బజ్జీ రెడీ. బీరకాయ బజ్జీలు రెడీగా ఉన్నాయండి. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే. లోపల సాఫ్ట్గా, అవును, పైన క్రిస్పీగా చాలా బాగుందండి. సో మీరు చెప్పినట్టు టీ టైమ్ స్నాక్ ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఎక్కువగా నేతి బీరకాయ చేసుకుంటారు, మీరు బీరకాయతో చేస్తారు. ఇది కూడా చాలా బాగుంది. ఆ స్కిన్తో పాటు ఉండడం వల్ల ఏంటంటే దానికి కొంచెం పట్టుదు ఉంటుందండి. అవును, ఆ స్కిన్ వల్ల అది టేస్ట్ క్రిస్పీగా భలే వస్తుంది. చాలా బాగా వస్తుంది, చాలా బాగా చేశారు. మీకు మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. బీరకాయ బజ్జీలు భలే ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎంత తక్కువ ఫ్లేమ్లో ఉడికించినా కూడా అన్నం వండుకునేటప్పుడు కొంచెం పొంగుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే అన్నం వండుకునే గిన్నె అడుగు భాగంలో కొద్దిగా వెన్న రాసుకొని ఆ తర్వాత బియ్యం నీళ్లు వేసుకొని ఉడికించుకున్నట్లయితే పొంగకుండా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? ఓట్స్తో కిచిడి చేస్తున్నాను. ఓట్స్ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను పెసరపప్పు మెత్తగా ఉడికించి పెట్టేస్తాను. పెసరపప్పు అంటే కిచిడి కాబట్టి పెసరపప్పు. సో ఓట్స్ మనకు తొందరగానే ఉడికిపోతాయి, అవి మనం డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటాం. సో స్టవ్ ఆన్ చేసి, సో కిచిడి కొంచెం నేతితో అయితే బాగుంటుంది. ఓకే. సో డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు కదా రాజుగారు ఇది? తీసుకోవచ్చండి. అయితే ఈరోజు నేను మా బాబు కోసం ఓట్స్ కిచిడి చేస్తా. ఓకే. ఇక్కడ నేను కొంచెం అంటే పెసరపప్పు అలాగే ఓట్స్ కొంచెం చప్పచప్పగా ఉంటాయి కాబట్టి మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో అది మనకు కావాల్సితే యాడ్ చేయొచ్చు, లేకపోతే అవి లేకుండా ఓన్లీ జీలకర్ర మిగతాయి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ముందుగా మిరియాలు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేస్తున్నాను. ఓకే. 2 యాలకులు అండి, కొంచెం ఇలా ఓపెన్ చేసి వేస్తున్నాను. సో దీంట్లో జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలండి. సో కిచిడి కాబట్టి ఉల్లిపాయలు మనకు మరి బ్రౌన్ కలర్లో రానక్కర్లేదు. సో కొంచెం వేగితే చాలు, దాంట్లో ఉండే ఆ ఘాట్ అనేది కొంచెం వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. దీంట్లోనే సరిపడా మన కారం ఎంత కావాలో చూసుకొని పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా, అలాగే కరివేపాకు, సో ఈ స్టేజ్లో మనం పెసరపప్పు అలాగే ఓట్స్, ఉప్పు, పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి సరిపడా అంటే అవి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసేసి ఉడికిచ్చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని లేకపోతే డైరెక్ట్ మామూలు ప్యాన్లో. ఓకే. ఓకే. మనం ఇప్పుడు రైస్ ప్లేస్లో ఓట్స్ వేస్తున్నాం. అవునండి. నేను ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు,
కొద్దిగా పసుపు. ఓకే. సో ఓట్స్ అలాగే పెసరపప్పు మొత్తం అంటే డిష్కి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడే మనం ఓట్స్ కూడా యాడ్ చేసేసుకుంటాం. ఓకే. సో పెసరపప్పు ముందుగా ఉడికించుకుంటే ఏంటంటే త్వరగా అయిపోతుంది. డిష్ అనేది తొందరగా అయిపోతుంది. ఓకే. ఓట్స్. సో క్వాంటిటీ సమానంగా ఉండాలి రాజు గారు, పప్పు ఓట్స్ అంటే ఓట్స్ కొంచెం మనం ఎక్కువనే తీసుకోవచ్చండి. అవునా? ఓకే. సో ఇక్కడ కొంచెం మనకు డ్రైగా అవుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్తున్నారు నీళ్ళు? కొద్దిగా యాడ్ చేస్తాను నేను. సో ఓట్స్ కూడా మనకు ఉడకాలి కదా. అవును. సో ఇక్కడే పుదీనా. పుదీనానా? ఎస్. ఓకే. సో ఈ రెండు కూడా యాడ్ చేశాక కంటిన్యూ కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే పెసరపప్పు అడుగు పడుతుంది, ఓట్స్ కూడా మనకు అడుగు పడతాయి. ఓకే. సో రైస్ కంటే కూడా ఓట్స్ త్వరగా ఉడుకుతుంది కదా? త్వరగా ఉడికిపోతుంది. మనం ఫాస్ట్గా చేసేయాలనుకుంటే ఓట్స్తో చేసేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు మనం ఉడికిచ్చి ఈ మెథడ్లో చేసేసుకుంటే ఏంటంటే ఓట్స్ కూడా ఎక్కువ సేపు మనకు ఉడకడానికి పట్టదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకు. లేదంటే పప్పుతో పాటు ఓట్స్ కూడా ఉడుకుతాయి, పప్పు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అలా కొంచెం టైం పడుతుంది మనకి. ఓకే అండి, రెడీ అయిపోయింది. సో దీంట్లో ఆ పప్పులో ఉండే మనకు ఆ మాయిశ్చర్ అనేది సరిపోతుంది మనకి ఓట్స్ ఉడకడానికి. సో డిష్ అవుట్ చేసేసుకో. అలాగే. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే, కాస్త కొద్దిగా నెయ్యి. ఓకే. సో ఓట్స్ కిచడీ రెడీ. పక్కన పెట్టేస్తే ఓకే, నేను ఒక ఫ్లవర్ షేప్లో నేను కార్వింగ్ చూపిస్తాను. ఓకే రాజు గారు. సో కీరా తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ మనకు ఇలా బార్డర్లో వస్తుంది. ఓకే. అంతేనా? ఒకసారి మడత పెట్టి అంతే, ఒకసారి పెట్టేలా. యా. ఓకే. సో మనకి ఎన్ని కావాలో చూసుకొని ఓకే. కొంచెం మనకు కలర్ కాంట్రాస్ట్ అనేది తెలియడానికి ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉండేట్టుగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ అండి. సో దీన్ని జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను జస్ట్. ఓకే. భలేగా అనిపిస్తుంది లేయర్. సో ఇక్కడ కొంచెం కట్ చేస్తే మనకు ఒక్కొక్క లేయర్ విడివిడిగా తీయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఇలా మనం అంటే ఒక్కొక్క లేయర్ మనకు పల్చటి పొరతో అతుక్కొని ఉంటుందండి. అవును. ఓపెన్ చేసుకొని అటు ఇటు పెట్టాలా? ఇక్కడ మధ్యలో. ఓకే. ఒక లేయర్ ఇది వస్తుంది. ఓకే. సో 2 లేయర్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి టొమాటో అండి. ఇది మామూలుగా స్కిన్ రోస్ట్ చేస్తాం కదా, సో అలాగా. సో దీన్ని రిబ్బన్లో ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఓకే. సో ఇలా రోజ్ ఫ్లవర్లా వస్తుంది, ఇది మధ్యలో పెట్టేస్తాం. ఓకే. ఓకే. సో ఇలా సింపుల్గా కూడా మనం ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చండి. మళ్ళీ కలర్ఫుల్గా బాగుంది రాజు గారు, చక్కగా. చూస్తున్నారు కదండి, కార్వింగ్ రెడీ అయిపోయింది.
అలాగే కిచిడి కూడా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? ఓట్స్ కిచిడి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఓట్స్, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ కిచిడి రెడీ. ఓట్స్ కిచిడి తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. బాగుంది రాజుగారు. సో మనకి ఆ లైట్గా ఆ ఓట్స్ టేస్ట్ తెలుస్తుంది. అంటే ఓట్స్ మనం అలా డైరెక్ట్గా వేసేసి ఉడికించిన పప్పులో వేసాం కదా, సో ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. నేతితో వేయించడం వల్ల ఆ కమ్మదనం యాడ్ అయింది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అవును, తింటుంటే ఓట్స్ తింటున్నట్టు తెలుస్తుంది. అండ్ పెసరపప్పు అన్నిటికీ టేస్ట్ ని యాడ్ చేస్తుంది కదా. అసలు చాలా చాలా సూపర్ గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు బియ్యం, మినపప్పుతో పాటు కొద్ది మోతాదులో అన్నం కూడా వేసుకుని పిండి రుబ్బుకుని దాంతో ఇడ్లీలు పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ జింజర్ పనీర్. మనం ఈ రెసిపీ కనుక ఒక క్విక్ స్టార్టర్ లాగా యూజ్ చేయాలన్నా, లేకపోతే ఒక మీల్లో ఒక ప్రోటీన్ రిచ్ రెసిపీ లాగా యూజ్ చేయాలంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి బాగా పనికొస్తుంది. పనీర్ నుంచి చాలామంది తినచ్చా తినకూడదా అని చాలా డౌట్ పడుతూ ఉంటారు. కానీ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్లో చూస్తే మటుకు మనకి పనీర్ ఒక హై ప్రోటీన్ కాంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్ లాగా ముందుకు వస్తుంది. మనము ఫ్యాట్ కంటెంట్ గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి మనం ఇంట్లో కనుక మన మిల్క్తో పనీర్ చేసుకుంటే ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. ఎంత ప్రోటీన్ వస్తుంది అని చూస్తే ఆల్మోస్ట్ 100 గ్రామ్స్లో మనకి 13-14 గ్రామ్స్ ప్రోటీన్ వస్తాయి. సో మనం ఒక 50 గ్రామ్స్ తీసుకొని పర్ హెడ్ 50 గ్రామ్స్ వచ్చినా కూడా ఒక 6-7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి అది ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్సో ఈ రెసిపీలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎక్సెస్గా మనకి ఏమీ అడిషనల్ క్యాలరీస్ అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఒక వెరీ బేసిక్ సింపుల్ రెసిపీ మనం అందరం చాలా ఫ్రీక్వెంట్గా ఒక వేరియేషన్ లాగా మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టమాటో పుదీనా పచ్చడి. ఇది ఒక సింపుల్ మన తెలుగు క్యూజిన్లో కామన్గా చేసే పచ్చడి అండ్ చాలా హెల్దీ పచ్చడి అని కూడా చెప్పొచ్చు. బోత్ ఇంగ్రీడియంట్స్ టమాటోస్లోంచి మనకి కలర్ మూలాన, రెడ్ కలర్ మూలాన విటమిన్ ఏ వస్తుంది. అలాగే లైకోపీన్ అనే ఒక వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే ఇన్ఫెక్షన్ని, వైరసెస్ని తొలగిస్తుందో అలాంటి ఆర్ ఫైట్ చేసే కెపాసిటీ ఇస్తుందో ఆ లైకోపీన్ ఉంటుంది. కాబట్టి అది చాలా చాలా రిక్వైర్డ్ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఇప్పుడు. అలాగే పుదీనాలో స్టమక్ని హెల్దీగా ఉంచడానికి, టాక్సిన్స్ని తీసేయడానికి, గ్యాస్ ప్రొడ్యూసింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటే దాన్ని తొలగించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఆల్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎల్లుల్లిపాయలు వేశారు. ఎల్లుల్లిపాయల్లో కూడా యాంటీ కొలెస్ట్రాల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో ఒక గుడ్ సింపుల్ చట్నీ మనం కారం ఒకటి బాగా తగ్గించుకొని వాడితే మటుకు ఇది రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఓట్స్ కిచిడి. ఇది ఒక హెల్దీ కిచిడి వేరియేషన్. మనము రైస్ని రీప్లేస్ చేసి తేయాలనుకున్నప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే డైలీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓట్స్లో ఉన్న గుణం ఏంటంటే అందులో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీ తింటేనే స్టమక్ ఈజీగా ఫుల్ అయిపోతుంది. ఆ సైటాటీ అనేది మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది. కాంబినేషన్ కూడా ఒక హెల్దీ కాంబినేషన్. సీరియల్ అండ్ దాల్ అంటే పెసరపప్పు యూజ్ చేశారు కాబట్టి దీనిలో ఉన్న అమైనో యాసిడ్స్ ఏవైతే తక్కువ ఉంటాయో అవి మనకి పప్పులోంచి వస్తాయి.
వస్తాయి, పప్పులో తక్కువ ఉన్నాయి, మనకి సీరియల్లోంచి వస్తాయి. కాబట్టి ఒక వెరీ హెల్దీ కాంబినేషన్. మనము హెల్దీగా ఉండాలి, వెయిట్ లాస్ కోసం పనికి రావాలి, లేకపోతే షుగర్స్ కంట్రోల్ అవ్వడానికి పనికి రావాలన్నప్పుడు ఒక గుడ్ రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ బజ్జీలు. మనం బీరకాయల్లో క్యాలరీస్ అవన్నీ చూడం, కానీ అదొక సింపుల్ ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్ లాగా ఐడెంటిఫై చేస్తాము. మనం పొటాటోస్ యూస్ చేసి బజ్జీలు చేయడం కానీ, లేకపోతే ఉల్లిపాయలు యూస్ చేసి చేసే కంటే ఒక వెజిటబుల్ బేస్డ్ బజ్జీ చేస్తే అది వెజిటబుల్ ఇంటేక్ని ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుంది. శనగపిండిలో కూడా మనకి పప్పు పదార్థం కాబట్టి దాని నుంచి కూడా కొంచెం ప్రోటీన్స్ వస్తాయి. అఫ్కోర్స్ ఇదొక డీప్ ఫ్రైడ్ ఐటమ్, స్మాల్ క్వాంటిటీ తీసుకుంటేనే మనకి ఆల్మోస్ట్ 200 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ కరోనా కాలంలో గొంతులో కాస్త అసౌకర్యంగా అనిపించినా, జలుబుగా అనిపించినా వెంటనే టెన్షన్ పడిపోతూ ఉంటాము. అందుకని వీలైనంత వరకు గొంతుకు సంబంధించి ఇలా జలుబుకు సంబంధించి సమస్యలు రాకుండా చూసుకోవడమే బెటర్. అందుకని కొద్దిగా గొంతులో ఏదైనా ఇరిటేషన్గా అనిపించినా, అసౌకర్యంగా అనిపించినా వెంటనే యాలకుల పొడి, తేనె కలుపుకొని రోజులో ఒక 4-5 సార్లు తీసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదా రాజు గారు? అవునండి. ఇవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.